అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 9 రోజులుగా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలికని వాసంతి ఈరోజు నీ జాడ ఎక్కడని జిల్లా రాష్ట్ర ప్రజానీకం కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆచూకీ చూపడంలో ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల జిల్లా పోలీసుల వైఫల్యం పూర్తిగా ఉంది. కనీసం ఏం జరుగుతుంది విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు అనేక ప్రజా సంఘాలు అనేక మంది కూడా ఈరోజు స్పందిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కష్టపడుతున్నట్లు, రిస్క్ టీములు కూడా పెడుతున్నట్లు చెప్తున్నారు. కానీ అసలు ఏం జరిగిందనేటువంటి విషయం వాస్తవాన్ని దాచిపెడతా ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు కూడా స్పందించారు. స్పందించినప్పటికీ ఇంతవరకు ఇంత మిస్టరీ అయినటువంటి కేసును ఛేదించకపోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేయడం. ఇది పోలీసు వ్యవస్థకే మచ్చగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అసలు ఏం జరుగుతూ ఉంది? ఒకవైపున రాజకీయ ధోరణులు ఉన్నాయా, లేదంటే బాధితుల వైపున ఒకరు, అదే హంతకుల వైపున ఒకరు ఉండి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్యే ఒకవైపు, ఎంపీ ఒకవైపు. అది ఎంపీ స్వయంగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శబరి సొంత గ్రామం. ఆ గ్రామంలో ఎందుకు దాన్ని ఛేదించలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒక వర్గానికేమో ఎమ్మెల్యే అండగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది, మరొక వర్గానికేమో ఈరోజు బాధితుల తరపున ఎంపీ ఉంది. అసలు ఇద్దరు కూడా ఒకే పక్షానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాని మీద ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏం జరిగిందో ఈ ప్రజానికానికి తెలియాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు దీన్ని తేల్చకపోతున్నారు? ఈరోజు బాడీ కనుక్కోలేక, లేదా అమ్మాయికి అసలు ఏం జరిగింది, అమ్మాయి బతికిందా, చనిపోయిందా, లేదంటే ఏమిది? ఆ రోజు అమ్మాయి మానభంగం అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు, మేము పలానా చోట పడేసినట్టు అని చెప్పేసి మైనర్ బాలుర మీద తీసుకుపోయి వాళ్ళని కష్టంలో పెట్టుకున్నారు. అసలు వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా, లేదా క్షుద్ర పూజల పాత్ర ఏమైనా ఉందా? అనేక మిస్టరీలు కూడా దీనిలోకి ఉన్నాయి. దీనిపైన ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారు? అసలు వాస్తవాలు ఏం జరిగినాయి? దీనిపైన అనేక ప్రజానికానికి కూడా ఇంకా 9 రోజులుగా బయటపడలేదనేటువంటిది చాలా ఇది సిగ్గుచేటటువంటి విషయం. పోలీసు వ్యవస్థ కూడా ఉన్నట్టు నిజాల్ని దాచిపెడుతుందేమో అనేటువంటిది ఉంది. కాబట్టి నిజాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. 9 రోజులుగా ఈరోజు సిద్ధేశ్వరం దగ్గర అడుగుతూ ఉన్నారు, లేదంటే మల్యాల ఎత్తిపోతల ముచ్చుమరి దగ్గర ఉన్నటువంటి మల్యాల ఎత్తిపోత పథకం దగ్గర బుడుకుతూ ఉన్నారు, లేదా శ్మశానాల్లో బుడుకుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ గ్రామంలో? ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకే గ్రూప్, ఇక్కడ ఉన్నటువంటి శబరి తండ్రి మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సొంత గ్రామం. అదేవిధంగా మొన్నటి వరకు పెత్తనం చెలాయించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది కూడా అదే ఊరే. అక్కడ ఏం మాత్రం కూడా వేరే వాళ్ళకి అవకాశం లేదు. అటువంటి గ్రామంలో ఏం జరిగిందనేటువంటి, ఒక అమ్మాయి చనిపోతే ఒక చిన్న అమ్మాయికి రక్షణ అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉందంటే దాని మీద ఎంత అనుమానాలు ఉన్నాయి ప్రజానికానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన అనేక విషయాలు కూడా ఇప్పటికే అనేక సంఘాలు కూడా పోయినాయి. దీనిపైన మళ్ళీ ఒకసారి మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలోని ముచ్చిమరి అనే గ్రామంలో బాలికపై జరిగినటువంటి అత్యాచారాన్ని ఏదైతే ఉందో ఈ రోజు వరకు ఆ బాలిక మృతదేహాన్ని కనుక్కోవడంలో పోలీసు యంత్రాంగం అయితే కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే కావచ్చు, పూర్తిగా విఫలమైనాయని మేము ఎన్ఎస్యూగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఈ బాలిక మిస్సింగ్ కేసు, అత్యాచారం కేసు అని అంటున్నారో అది ఏమాత్రం నిజమా అబద్ధమా అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న తలెత్తుతున్నాయి. కేవలం ఒక మైనర్ బాలుని చూపించుకుంటా వీళ్ళు చేశారా, లేదంటే వేరే వాళ్ళు చేసి ఈ బాలుల మీద చెప్తే ఈరోజు వాళ్ళని కప్పిపుచ్చుకునేకి వాళ్ళని ఆ బాడీని దొరక్కోకుండా చేస్తున్నారా ఈ రాజకీయ నాయకులు అనేది మేము చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకు ఇన్ని రోజులు పట్టింది వీళ్ళకి? దాదాపు 10 రోజులు అయినప్పటికీ చిన్న పిల్లలు మైనర్లు చేసినారని చెప్తున్నారు. అయితే వాళ్ళు మిస్సింగ్ అయిన పిల్లల్ని కనిపెట్టలేకపోతున్నారంటే దీని వెనక ఏదో రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏదో పెద్ద రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజైతే ఏదైతే ఈ గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళు ఎవరే కానీ స్పందించకపోవడం ఇంకా పెద్ద అనుమానాలకి తావుతీస్తున్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, అదే నారా లోకేష్ గారు కావచ్చు, విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలో ముందు అక్కడున్న మైనర్లకు కాదు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాల మీద ముందు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరోమారు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్లక్ష్య వైఖరుల వల్లనే పిల్లలు ఈ విధంగా చెడిపోతున్నారని చెప్పేసి మేము ఎన్ఎస్యూగా తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం పిల్లలకి ట్యాబులు ఇచ్చారు. ఆ ట్యాబుల్లో అసలుకి ఎటువంటి అంటే పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణంగా ఈరోజు ట్యాబులు కూడా ఒక భాగమైనాయి.
పిల్లలకి చదువునియండియా అంటే వాళ్ళ చేతులకి సెల్ ఫోన్లు ఇచ్చుకుంటా, ట్యాబ్లు ఇచ్చుకుంటా విద్యార్థులు కానీ పిల్లలు కానీ చెడిపోవడానికి ఒక దారి అవుతున్నాయి. అదే ఈ సినిమా రంగాలకు వస్తే కానీ సినిమాలలో కూడా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ డబ్బుల కోసం ఆ సినిమాల్లో ఏ మంచి ఉంది ఏ చెడు ఉంది అని చూడకోకుండా పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది కూడా తీసుకోకుండా కేవలం వాళ్ళకి డబ్బులు వస్తున్నాయనే ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళ సినిమా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏది చిల్లర పనులకు కూడా వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం అది చాలా దుర్మార్గకరం. ఇప్పటికైనా కానీ సినిమా రంగం పిల్లలు కేవలం అట్రాక్ట్ అవుతున్నటువంటి ఈ సినిమా రంగాలు తర్వాత ఈ సెల్ ఫోన్ల ద్వారా వస్తున్నటువంటి వాటి మీద పూర్తిగా బ్యాన్ నిషేధం చేయాలా. పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల కూడా కఠినమైన చర్య తీసుకోవాలా. తర్వాత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయి విద్యార్థుల పట్ల. కేవలం వాళ్ళకి ఓటు హక్కు లేదనే ఒకే ఒక కారణంతో విద్యార్థుల పట్ల చాలా చులకన ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా అదే ధోరణిలో నడుస్తున్నాయి. దీని పట్ల ప్రభుత్వ తీరును మారాలా ఖచ్చితంగా. అదే కాకుండా మన రీసెంట్గా మళ్ళీ నెల్లూరులో ఒక సంఘటన జరిగింది, నిన్న గుంటూరులో ఒక సంఘటన జరిగింది. దీన్ని ఎట్టుపోతుంది ఈ సమాజం? దీన్ని చూస్తుంటే రాబోయే తరాల్లో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మేము ఎన్ఎస్యూగా తెలియజేస్తాం. దయచేసి ప్రభుత్వాలు మేల్కొనాలా. ఈ వెంటనే ఏదైతే సీఎం గారు ఉన్నారో డిప్యూటీ సీఎం గారు ఉన్నారో వెంటనే దీని మీద స్పందించి మీరు రావాలి, ముచ్చుమర్రికి వచ్చి ఆడ ఏం జరుగుతుందో చూసి మీకు అక్కడ ఏం జరిగిందో సమగ్ర విచారణ పూర్తి విచారణ చేయాలి. అది వెనకాల రాజకీయ కోణం నడుస్తుందని చెప్పి మేము మరోమారు తెలియజేసుకుంటూ మీకు ఇదిగిన తొందరలోకిన మీరుగిన క్లియర్ చేయకపోతే మేము ఎన్ఎస్యూ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మరోమారు హెచ్చరిస్తున్నాం. ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి దాదాపు వారం రోజులుగా వస్తుంది. మరి ఇంతవరకు కూడా పోలీసులు ఆ కేసును ఛేదించడంలో విఫలం చెందినారు. ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించినా కూడా ఇంతవరకు దోషులు అనేది ఎవరనేది కూడా కనిపెట్టలేకపోయినారు. దాదాపు ఇప్పటికీ 2 ఎస్పీలు కూడా మరి ఆ విలేజ్ని విజిట్ చేయడం జరిగింది. మరి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళేనని చెప్పేసి కూడా ప్రజల్లో అనుకుంటున్నారు. మరి దీని విషయంలో మరి వెంటనే ఏ విషయాన్ని ఛేదించి మరి పోలీసుల వైఫల్యంగా ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి ఈ ఇష్యూస్ని వెంటనే వీళ్ళ చేత కాకపోతే పోలీసుల చేత కాకపోతే సిబిఐ వాళ్ళకి అప్పచెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎన్టీఎఫ్గా మరి మేము ఆ విలేజ్ని కూడా సందర్శిస్తాము. మరి త్వరలోనే అంతలోపల మరి పోలీసులు మరి సిబిఐ వాళ్ళకి అప్పగించి మరి ఈ విషయాన్ని తేల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అటువంటి గిరిజన బాలిక మీద మరి అత్యాచారం జరిగిందా, మరి హత్య చేసినారా, మరి ఆ గ్రామంలో ఏదన్నా పాత కక్షల మేరకు ఇలాంటివి చేస్తారని చెప్పేసి కూడా మరి పోలీసులు ఛేదించలేకపోయినారు. అదేవిధంగా ఇంతవరకు హోంశాఖ మంత్రి ఇంతవరకు కనీసము ఆ విలేజ్కి రావడమా కనీసం లేదంటే మీడియా ద్వారా కూడా కనీసం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి బాధ్యత లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉంది. మరి నంద్యాల జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కనీసం మంత్రులు కూడా ఈరోజు ఆ విలేజ్ని సందర్శించలేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి కనీసం ఈ విషయాన్ని మరి తొందరలో మేము తేలుస్తామని చెప్పేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా హామీ ఇవ్వలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.